ఇవాళ ఏపీపీఎస్సి సంబంధించి జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. రేపటి గ్రామ సచివాలయానికి ఈ క్వశ్చన్ పేపర్ ఒకసారి అనలైజ్ చేస్తే ఉపయోగపడుతుందని తీసుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ సిటీ థర్డ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ద రోడ్ సేఫ్టీ వాస్ హెల్డ్ ఇన్ ఫిబ్రవరి 2020. థర్డ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇట్స్ స్టాక్హోమ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, in which of the following city of India was the second BIMSTEC disaster management exercise? Second BIMSTEC disaster management exercise ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇట్స్ భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద చీఫ్ గెస్ట్ 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా? 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథి ఎవరు అని అడుగుతున్నాడు. ఇట్స్ బ్రెజిల్ సంబంధించిన జై మెస్సీ బోల్సనారో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అకార్డింగ్ టు ద ర్యాంక్ రిలీజ్డ్ బై ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ December 9, 2019? యుఎన్డిపి రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇట్స్ 129. Who is Greta Thunberg, whose campaigning has gained international recognition? గ్రేటా థెన్బర్గ్ ఎవరు అడుగుతున్నాడు. ఆమె క్లైమేట్ యాక్టివిస్ట్, వాతావరణ కార్యకర్త. ఆమె చెందింది ఏ దేశం అంటే స్వీడిష్ టీన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ హాకీ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ టు గెట్ వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2019? వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ఇయర్ 2019గా ఏ హాకీ ప్లేయర్కి వచ్చింది అంటే ఇట్స్ రాణి రాంపాల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టాప్డ్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అకార్డింగ్ టు 2019-20? 2019-20 గాను ఏ స్టేట్, ఇండియాలోని ఏ స్టేట్ ఎస్డిబి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసింది అంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, for which country did Indian Navy has launched Operation Vanilla for disaster relief? Operation Vanilla ఇండియన్ నేవీ దేనికోసం లాంచ్ చేసింది, ఏ కంట్రీ కోసం లాంచ్ చేసిందంటే మడ్గాస్కర్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఇస్ ద 9th January సెలబ్రేటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ డే? నాన్ రెసిడెంట్ ఇండియన్ డేగా ఎందుకు జనవరి 9న దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన రోజు కాబట్టి. ఆన్ దిస్ డే మహాత్మా గాంధీ రిటర్న్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా. ఈ రోజున మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, FIH ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2019 లాల్రీ సైమి ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? లాల్రీ సైమి ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఆమె మిజోరాం చెందిన వ్యక్తి. నెక్స్ట్, వాట్ ఈస్ నాట్ అబౌట్ ఐఎఫ్ఏడి అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు, నాట్ ట్రూ అడిగాడు. సో IFAD స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. అవును, ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ వర్కింగ్ ఆన్ హంగర్ అండ్ పావర్టీ ఇష్యూస్ మీద దాన్ని ఏజెన్సీగా వస్తుంది. అలాగే ఆన్ February 11th 43rd సెషన్ అయితే కాదు, 43rd సెషన్ కాదు, గవర్నింగ్ ద IFAD హెల్డ్ ఇన్ బెర్లిన్ ఇది కాదు, బెర్లిన్. నెక్స్ట్, ఇట్ వాస్ ద అవుట్కమ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్ ఆన్ 1974లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అని అడుగుతున్నాడు. అవును. సో థర్డ్ ఆప్షన్ కాదు కాబట్టి ఇట్స్ నాట్ ట్రూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ తిల్హాన్ మిషన్ ఇన్ February 2020. ద మిషన్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దేనికి సంబంధించింది తిల్హాన్ మిషన్ అంటే నూనె గింజల ఉత్పత్తి, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ని తిల్హాన్ మిషన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్, వాట్ ఈస్ కోవిడ్-19 అంటే ఏంటి అని చూసినట్లయితే కరోనా వైరస్కి కొత్త పేరు, నోవెల్ 2019 కరోనా వైరస్ కొత్త పేరు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇన్ 2020? 2020లో CDSగా ఫస్ట్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జనరల్ బిపిన్ రావత్. ఈయన ముందు ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు.
ఇప్పుడు త్రివిధ దళాలుగా అధిపతిగా ఉన్నారు. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2022 ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియన్ కప్? ఏ కంట్రీ 2022 ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియన్ కప్ని నిర్వహిస్తుంది అంటే ఇట్స్ ఇండియా, భారతదేశం. How many archaeological sites are proposed to develop an iconic sites in the Union Budget 2020? 2020 యూనియన్ బడ్జెట్లో ఎన్ని ఆర్కియాలజికల్ సైట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని డెవలప్ చేస్తున్నామంటే 5 సైట్లను అయితే డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద స్టార్ టెన్నిస్ ప్లేయర్ హూ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్ ఇన్ ఫిబ్రవరి 2020. ఫిబ్రవరి 2020 గాను టెన్నిస్ ప్లేయర్ అయిన ఏ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించారు అంటే మారియా షరపోవా. ఈమె ఏ దేశం చెందిందంటే రష్యాకి. హూ వాస్ అపాయింటెడ్ టు లీడ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్ డిసెంబర్ 2019 గాను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డే ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సేతురామన్ పంచనాథన్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్కి అపాయింట్ అయ్యారు. నెక్స్ట్. Which country has announced $1 million worth prize named Food Plan Prize? సో ఫుడ్ ప్లాన్ ప్రైజ్కి గాను ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే $1 million. సో ఏ కంట్రీ దీన్ని అనౌన్స్ చేసిందంటే స్వీడన్ దీన్ని అనౌన్స్ చేసింది. ఈ స్వీడన్కి ఇంకో బిట్ వచ్చింది, గ్రేటా థెన్బర్గ్ క్లైమేట్ యాక్టివిస్ట్. అలాగే ఫుడ్ ప్లాంట్ ప్రైజ్ కూడా స్వీడన్ ఇస్తుంది. Who has been chosen for the 55th Janpith Award for the year 2019? Janpith Award 2019 గాను ఎవరిని చూస్ చేశారు అంటే అంకిత్ అచ్యునాథన్ నంబూతిరి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆఫ్ విశ్వకర్మ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2019? 2019 విశ్వకర్మ ఇయర్ అవార్డుకు గాను దాని థీమ్ ఏంటి అంటే ఒక గ్రామం యొక్క ఆదాయాన్ని ఎలా పెంచాలి. హౌ టు ఎన్హాన్స్ ద ఇన్కమ్ ఆఫ్ విలేజ్. Which statement is not correct about the Groundwater Act 2020? Groundwater Act 2020 ప్రకారంగా కింది వాటిల్లో సరైనది కానటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. ద యాక్ట్ వాస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ గ్రౌండ్ వాటర్ యాక్ట్ ఎవరు చేశారంటే ఉత్తరప్రదేశ్ చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్మెర్జ్ పంప్స్ మ్యాండేటరీ, ఖచ్చితంగా పంప్స్కి రిజిస్ట్రేషన్ ఉండాలి. అలాగే ద యాక్ట్ డస్ నాట్ ప్యానలైజ్ పర్సన్స్ పొలిటింగ్ గ్రౌండ్ వాటర్ త్రూ బోరింగ్ పైప్స్. అంటే బోరింగ్ పైపుల ద్వారా భూగర్భ జలాలను కలుషితం చేసే వ్యక్తులకు ఈ చట్టం జరిమానా విధించదు అన్నాడు. ఖచ్చితంగా విధిస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే యాక్ట్ మేక్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేటరీ ఈజ్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్. అవును, పై చట్టం ప్రైవేట్ కళాశాల వర్తపు నీటి సేకరణ తప్పనిసరి చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. సో ఇందులో వచ్చిన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. Which of the following animals were declared endangered migratory species at the CM's COP? దీంట్లో కింద వాటిల్లో అంతరించిపోతున్న జీవులు ఏది, అంతరించిపోతున్న వలసజాతులుగా ప్రకటించింది ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ ఆసియా ఏనుగు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మరియు బెంగాల్ ఫ్లోరికన్. ఏషియన్ ఎలిఫెంట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బెంగాల్ ఫ్లోరికన్. విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ 2020? కింద వాటిలో సరైనటువంటి కానిది ఏంది అడుగుతున్నాడు. నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు, సరైనది కాదు. దేనికి సంబంధించింది? జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ 2020. సో ఇట్ ఈస్ న్యూఢిల్లీ. అవును, న్యూఢిల్లీలో చేస్తారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాదు. సో సెకండ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ తంగి యాప్ లాంచ్డ్ బై గూగుల్? తంగి యాప్ని ఎవరు లాంచ్ చేశారు అడిగితే ఇట్స్ ఏ షార్ట్ వీడియో మేకింగ్ అప్లికేషన్. దేనికోసం లాంచ్ చేశారంటే ఈ వీడియో షార్ట్ వీడియో తయారు చేయగలిగేందుకు ఉపయోగించగలిగే ఒక అప్లికేషన్. రైప్ అవకాడో మెయిన్లీ కంటైన్స్ డాష్ యాసిడ్. రైప్ అవకాడో మెయిన్లీ కంటైన్స్ డాష్ యాసిడ్. ఏ యాసిడ్ ఉంటుందంటే ఒలిక్ ఆమ్లం.
ఇన్ విచ్ సిటీ ఐఐటి హైదరాబాద్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ మొబైల్ వ్యాక్సినేషన్ క్లినిక్? ఏ సిటీలో హైదరాబాద్లో ఏ సిటీ ఐఐటి హైదరాబాద్ భారతదేశం మొట్టమొదటి మొబైల్ వ్యాక్సినేషన్ క్లినిక్ను ఏ నగరంలో ప్రారంభించింది? ఇట్స్ పూణే. ఏ నగరంలో ప్రారంభించిందంటే పూణే. ఎవరు ప్రారంభించారంటే ఐఐటి హైదరాబాద్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్రోమోజోమ్స్ ఆర్ ద సెక్స్ క్రోమోజోమ్స్? కింది వాటిల్లో సెక్స్ క్రోమోజోమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై. ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ వాస్ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో లాంచ్ చేయబడింది? భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫ్యాట్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అంటే కేరళలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్యాస్ కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ అనస్థీషియా? కింది వాటిల్లో ఏ అనస్థీషియాకు ఏ వాయువును ఉపయోగించవచ్చు అంటే ఇట్స్ నైట్రిక్ ఆక్సైడ్. అనస్థీషియాకి నైట్రిక్ ఆక్సైడ్ని ఉపయోగిస్తారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్? గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది? కింద వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏదంటే మీథేన్. మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డైజెస్టివ్ ఫ్లూయిడ్ బైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? డైజెస్టివ్ ఫ్లూయిడ్ బైల్, ఈ బైల్ కింద చూస్తుంటే జీర్ణరసమైన బైల్ మానవ శరీరంలోని ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటే కాలేయం ద్వారా అవుతుంది. లివర్ ద్వారా అవుతుంది. కాలేయం. విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద భువన్ పంచాయత్ 3.0? భువన్ పంచాయత్ 3.0కు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ప్రవచనం కాదు అని అడిగాడు కాబట్టి ఇట్స్ డిఆర్డిఓ చేత ప్రారంభించబడినది కాదు. ఇది ఒక జియో పోర్టల్ అప్లికేషన్. ఏది? భువన్ పంచాయతీ అనేది జియో పోర్టల్ అప్లికేషన్. 2D రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్త్. అలాగే ఎయిమ్ ఆఫ్ పోర్టల్ టు హెల్ప్ విలేజ్ డెవలప్మెంట్ ప్లానింగ్ కమిషన్. గ్రామ అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియను సహాయం చేయడమే ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రీసెట్ 2BR1కు సంబంధించిన సరైన ప్రవచనం ఏది అడిగాడు. విచ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అబౌట్ రీసెట్ 2BR1? చూసినట్లయితే ఇట్స్ ఏ శాటిలైట్ విల్ ప్రొవైడ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. రీసెట్ ఎందుకంటే ఆ శాటిలైట్ అనేది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. మ్యాచ్ టేబుల్ 1 విత్ టేబుల్ 2 చూస్తే కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో టేబుల్ పట్టిక 1, పట్టిక 2ని సరైనదిగా కోడ్ని ఎంచుకోండి అంటున్నాడు. ఇది చూసినట్లయితే ప్రోటాన్కి ప్రోటాన్ ఎవరు కనుగొన్నారంటే రూదర్ఫోర్డ్. ప్రోటాన్ ఎవరు? రూదర్ఫోర్డ్. అదేవిధంగా ఎలక్ట్రాన్ వచ్చేసి జేజే థామ్సన్ కనుక్కున్నాడు. నెక్స్ట్ న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు అంటే ఇట్స్ చాడ్విక్, జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ డి వచ్చేసి పోస్టిరాన్ ఎవరు చూసినారంటే కార్ట్ డి ఆండర్సన్. ఇంకోసారి చూసినట్లయితే ప్రోటాన్ అయితే రూదర్ఫోర్డ్, ఎలక్ట్రాన్ అయితే జేజే థామ్సన్, న్యూట్రాన్ అయితే జేమ్స్ చాడ్విక్, పోస్టిరాన్కి కార్ల్ డి ఆండర్సన్. ఇంకోటి ఇచ్చాడు ఇట్లాగే మ్యాచ్ టేబుల్ 1 విత్ టేబుల్ 2 చూస్తే కరెక్ట్ కోడ్ని చెప్పాల్సి వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇది చూసినట్లయితే లిపేజ్కి బ్రేక్స్ వ్యాట్ కొవ్వుని విచ్ఛిన్నం చేస్తుంది. ఆమ్లయాసిస్ దానికైతే పిండిని విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే ట్రైస్పిన్కి అయితే ప్రోటీన్ని విచ్ఛిన్నం చేస్తుంది. లాక్టాస్కి అయితే లాక్టోస్ని విచ్ఛిన్నం చేస్తుంది. సో ట్రైస్పిన్కి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ట్రైస్పిన్ దేని విచ్ఛిన్నం చేస్తుందంటే ప్రోటీన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూ రాబడికి సంబంధించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ ఇండియా గవర్నర్ ఎవరు? రైత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ గవర్నర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? ఎవరు తీసుకుంటే
సర్ థామ్సన్ మున్రో. సర్ థామ్సన్ మున్రో. ద చౌరీ చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ డేట్? చౌరీ చౌరా సంఘటన ఏ తేదీన జరిగింది అడిగాడు. ఫిబ్రవరి 5, 1922. ఫిబ్రవరి 5, 1922. For how many months Hyderabad remained as independent princely state after India attained independence from the British Empire? ఎన్ని నెలల తర్వాత అంటే ఇట్స్ 13 నెలలు. 13 నెలల తర్వాత హైదరాబాద్ రిమైన్ ఇండిపెండెన్స్ ప్రిన్స్లీ స్టేట్. 13 నెలల తర్వాత హైదరాబాద్ అయితే బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వతంత్రంగా పొందిన తర్వాత ఎన్ని నెలల వరకు హైదరాబాద్ స్వతంత్ర సంస్థంగా ఎందుకుందంటే 13 నెలల తర్వాత. నెక్స్ట్, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ అస్ఫా జన్హీ డైనాసిటీ? అనఫ్ జాహీ వంశ స్థాపకుడు ఎవరు అంటే మిర్ కుమర్ ఉద్-దిన్ సాదిక్. మిర్ కుమర్ ఉద్-దిన్ సాదిక్. విచ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ ప్రెసిడెంట్ ఓవర్డ్ బై మహాత్మా గాంధీ? ఏ సెషన్కి మహాత్మా గాంధీ ఏ భారతీయ జనతా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు అంటే బెల్జియం. బెల్గాం 1924. బెల్గాం 1924. విచ్ వాస్ ద రీజన్ బిహైండ్ ద సస్పెన్షన్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క రీజన్ ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి చౌరీ చౌరా ఇన్సిడెంటే మూల కారణం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫస్ట్ తెలుగు అండ్ ఆంధ్ర లీడర్ టు బికమ్ ద సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు మరియు ఆంధ్ర నాయకుడిగా ఎవరు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ద ఆర్టికల్ క్రూయల్ ఫారిన్ టైగర్ వాస్ రిటన్ బై ద విచ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? క్రూయల్ ఫారిన్ ఫైటర్ అనే వ్యాసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ స్వాతంత్ర సమరయోధుడు రాశారు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ క్వశ్చన్, in which year Nizam Ali Khan shifted to the capital of Deccan from Aurangabad to Hyderabad? నిజాం అలీ ఖాన్ ఏ సంవత్సరంలో డక్కన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చారు అంటే ఏడి ఆఫ్టర్ డెత్ ఆఫ్ 1763. 1763. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫారెస్ట్ సత్యాగ్రహ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఇన్ 1921? 1921లో ఫారెస్ట్ సత్యాగ్రహ గుంటూరులో జరిగింది. దాని యొక్క రీజన్ ఏంటి? రైతులు తమ పశువులను అడవిలో మేపడానికి భారీ పన్ను చెల్లించాలని నిరాకరించారు. పీసెంట్స్ డినైడ్ టు పే హెవీ ట్యాక్స్ టు గ్రేజ్ దేర్ క్యాటిల్ ఇన్ ద ఫారెస్ట్. హూ ట్రాన్స్లేటెడ్ బుక్స్ ఫ్రమ్ బ్రహ్మో సమాజ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు? బ్రహ్మ సమాజ్ని తమిళ అండ్ తెలుగులోకి అనువదించింది ఎవరంటే చెంబట్టి శ్రీధరల్ నాయుడు. చెంబట్టి శ్రీధరల్ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? కింద వాటిలో కరెక్ట్ కానటువంటిది ఏంటి అడుగుతున్నాడు. ఇట్స్ ఇన్ రోట్వారీ సిస్టమ్ ద పీసెంట్స్ అండ్ కల్టివేటర్స్ వేర్ రిగార్డెడ్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. దే హ్యాడ్ ఓనర్షిప్ రైట్స్, కుడ్ సెల్, మార్టిగేజ్ ఆర్ గిఫ్టెడ్ ద ల్యాండ్. అవును, అంటే రైతువారీ విధానంలో రైతులు లేదా సాగుదారుల భూమి యజమానులుగా పరిగణించబడ్డారు. వారికి యజమాని హక్కులు ఉన్నాయి. వారు తమ భూమిని అమ్మవచ్చు, తనఖా పెట్టవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు. ఫస్ట్ ఇది కరెక్ట్. థర్డ్ ఈస్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ కరెక్ట్, థర్డ్ ఈస్ రాంగ్ అనమాట. ద ట్యాక్స్ వేర్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ద పీసెంట్స్ ఆఫ్ రోట్వారీ సిస్టమ్. రైతువారీ విధానంలో రైతుల నుండి ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేసింది. కరెక్ట్. ద సిస్టమ్ డివైడ్ ఇంటూ మహల్స్. సమ్టైమ్స్ ఏ మహల్ వాస్ కాన్స్టిట్యూటెడ్ వన్ ఆర్ మోర్ విలేజెస్. ఈ వ్యవస్థ భూమిని మహల్స్గా విభజించింది. కొన్ని సందర్భాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామాల్లో ఒక మహల్ ఏర్పాటు చేయబడింది. థర్డ్ అనేది కరెక్ట్ కాదు. పై అడిగింది వచ్చేసి ఏవైతే రాంగ్ అడిగాడు, సో ఇది రాంగ్.
హూ వాస్ డిఫీటెడ్ బై నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇన్ త్రిపుర సెషన్ 1939 ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఎవరు అంటే డాక్టర్ పట్టాభి సీతారామయ్య. 1939లో త్రిపుర సెషన్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ను ఎవరిని ఓడించారు అంటే డాక్టర్ పట్టాభి సీతారామయ్య. The concept of fundamental rights of Constitution of India are borrowed from which nation? భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి స్వీకరించబడ్డాయి అంటే యుఎస్ఏ. ఇక్కడ ఉంది యుఎస్ఏ. ఇది టాప్ 50 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 50 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. అంతవరకు థ్యాంక్ యూ.